మీద మనం చూస్తున్న మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 3,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మూడో రౌండ్లో వెంగళరావు నగర్, సోమాజిగూడ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 3,000 ఓట్లు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒక క్లారిటీ అయితే కనపడుతుంది. 3,000 ఓట్లు అంటే ఆ డిఫరెన్స్ని బీట్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు 3,000 ఓట్ల డిఫరెన్స్ తీసుకురావడం అనేది. సో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించి ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ కనబడుతుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ 3,000 ఓట్ల వెనకంజలో ఉంది. 3,000 ఓట్లను ఓవర్టేక్ చేయడం అనేది సాధారణమైనటువంటి పరిస్థితి. అంటే ఒక నియోజకవర్గంలో ఈ ఓటింగ్లో 3,000 ఓట్లను దాటడం అనేది కష్టం అని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్కి, రెండో రౌండ్కి, మూడో రౌండ్కి కాంగ్రెస్ పార్టీ తన మెజారిటీని పెంచుకుంటూ పోతుంది. మొదటి రౌండ్లో కేవలం 69 ఓట్ల మెజారిటీ కనబడింది చిక్పేట్ డివిజన్కి సంబంధించి. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి 1,082 ఓట్లకు వెళ్ళిపోయింది. మూడో రౌండ్ కౌంటింగ్కి సంబంధించి మనం చూసినట్లయితే సుమారుగా 3,000 పైచిలుకు, అంటే 1000 నుంచి అమాంతం 3,000 డిఫరెన్స్కి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అంటే